ఉంగరం గుర్తుకే రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో 3వ విడత సర్పంచ్ ఎన్నికల రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రస్తుతం అయితే ఇక్కడ మనం సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి సొంత స్వగ్రామం నామపూర్లో ఉన్నాం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలపరిచినటువంటి మాదాసు అనిల్ అయితే గ్రామంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. వచ్చే 2 రోజుల్లో జరిగే సర్పంచ్ ఎన్నికల్లో ఓటు వేయాలని పెద్ద ఎత్తున మహిళలతో ఇక్కడ ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఆయన మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే. గత 2 రోజుల్లో సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి. గ్రామంలో మాత్రం విస్తృతంగా ప్రచారం చేస్తున్నట్టు కనిపిస్తుంది. మరి మీ ప్రచారానికి గ్రామస్తుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? ముందుగా TV8 మిత్ర బృందానికి నమస్కారం. అదేవిధంగా నా నామాపూర్ గ్రామ ప్రజలకు, అదేవిధంగా వివిధ కుల సంఘాలకు, అన్నా తమ్ముళ్లకు, అక్కా చెల్లెళ్ళందరికీ పేరు పేరు నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు మాదాస్ అనిల్. నేను సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారు బలపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని. నేను గతంలో నామాపూర్ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి సమస్యల మీద నామాపూర్ గ్రామానికి డబుల్ బెడ్రూమ్లు మంజూరు చేయాలని, సీసీ రోడ్లు రావాలని, డ్రైనేజ్ల నిర్మాణం కావాలని, ఇంకా లింక్ రోడ్లు కావాలని అనేక పోరాటాలు చేసినటువంటి వ్యక్తిని. ఈసారి నాకు ఒకటి ఎస్సీ రిజర్వేషన్ రావడం వల్ల ఈ రిజర్వేషన్లో నాకు కాంటెస్ట్ చేసేటువంటి అవకాశం వచ్చింది. నాకు నామాపూర్ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి సమస్య మీద స్పష్టమైనటువంటి అవగాహన ఉన్నది. ఏ సమస్య ఎక్కడున్నది, ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేటువంటి ప్రతి సమస్య నాకు అవగాహన ఉన్నది. నాకు మహేందర్ రెడ్డి గారి సహకారంతో నేను ఖచ్చితంగా నామాపూర్ గ్రామాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తా. అభివృద్ధి చెందడమే కాకుండా వారి ఆపతున్నా సంపతున్నా ఏ అర్ధరాత్రి అయినా వారికి నేను స్పందిస్తాను, వారి వెన్నంటి ఉంటాను. అదేవిధంగా నేను ఉన్నత విద్యావంతుని, గతంలో లెక్చరర్గా పనిచేసినటువంటి వ్యక్తిని. నాకు నామాపూర్ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి సమస్య మీద అవగాహన ఉన్నది. నన్ను సర్పంచ్ కనుక గెలిచినట్లయితే ఇది నా మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టోలో ఉన్నటువంటి ప్రతి పనిని నేను తప్పకుండా కంప్లీట్ చేయగలుగుతాను. ఇందులో మెయిన్ సమస్య నామాపూర్ గ్రామంలో ప్రధాన సమస్య అయినటువంటి కోతుల బెడద నివారణ. నేను గెలిచిన వెంటనే ఫస్ట్ దృష్టి పెట్టేది కోతుల బెడద నివారణ పైనే. తర్వాత నెక్స్ట్ రెండో సమస్య ఏంటంటే సిరిసిల్ల నుండి ముస్తాబాద్ వెళ్ళేటటువంటి బస్సు, అదేవిధంగా ముస్తాబాద్ నుండి సిరిసిల్ల వెళ్ళేటటువంటి బస్సు ఏదైతే ఉందో అది నామాపూర్ బస్టాండ్ మీదుగా వెళ్ళాలని, దానికి పూర్తి స్థాయిగా నేను దానికోసం ప్రయత్నం చేస్తా. నెక్స్ట్ మా బస్టాండ్ ఏరియాలో ఒక మూత్రశాల ఏర్పాటు చేస్తా. మా ఏరియాలో మూత్రశాల ఏర్పాటు లేదు. అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి ఆసర పెన్షన్లు కానీ, వితంతు పెన్షన్లు కానీ, ఇంకా మన హ్యాండిక్యాప్డ్ పెన్షన్లు కానీ, వాటిని ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా నేను అందిస్తా. తర్వాత నెక్స్ట్ ఇల్లు లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళు వస్తున్నాయి. ఆ ఇందిరమ్మ ఇల్లు ఖాళీ ప్లేస్ ఉన్నటువంటి ప్రతి ఎలిజిబుల్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఎలాంటి అది కరప్షన్ లేకుండా ట్రాన్స్పరెన్సీగా నేను అందివ్వగలుగుతాను. నెక్స్ట్ గ్రామంలో ఉన్నటువంటి యువకుల కోసం ఒక ఓపెన్ జిమ్, వ్యాయామశాల, అదేవిధంగా గ్రంథాలయం, లైబ్రరీ ఏర్పాటు చేస్తా. మహిళా కుల సంఘాల అభివృద్ధి కోసం నేను కృషి చేస్తా. అదేవిధంగా ఇది నా మేనిఫెస్టో. మేనిఫెస్టోలో ఉన్నటువంటి చాలా అంశాలు ఉన్నాయి. ఈ అంశాల మీద ప్రతి అంశం మీద నేను కాన్సన్ట్రేషన్ చేసి వీటిని పరిష్కరించగలుగుతా. నా క్యాంపెయినింగ్లో నేను ఏ ఇంటికి పోయినా, ఏ గడప తట్టినా కూడా మంచి రెస్పాన్స్ ఉన్నది. నువ్వు గతంలో చాలా ఇబ్బందులు పడ్డావు, అనేక సమస్యల మీద పోరాడినావు, గత ప్రభుత్వాల మీద కేసులు పెట్టినాయి, మాకు అన్నీ తెలుసు. ఈసారి తప్పకుండా నీకు ఓటేసి గెలిపించుకుంటామని, నీకు అవకాశం ఇస్తామని ఏ గడప తట్టినా కూడా వాళ్ళు రెస్పాండ్ అవుతారు. అంటే రాజకీయంగా మీరు ఇంతకుముందు రాజకీయాలకు ఎప్పుడు వచ్చారు? అంటే ఇంతకుముందు ఏమైనా పదవులు అనుభవించారు, ఏమైనా చేసారా? నేను గత 7 సంవత్సరాల నుండి యాక్టివ్ పొలిటీషియన్లో ఉన్నా. ఎలాంటి పదవులు అనుభవించలే. ఫస్ట్ టైం నేను ఇప్పుడు ప్రత్యక్ష ఎలక్షన్లో నేను కాంటెస్ట్ చేస్తున్నా. మంచి రెస్పాన్స్ ఉన్నది. తప్పకుండా నేను గెలవగలుగుతున్నా. నామాపూర్లో సర్పంచ్ అభ్యర్థులుగా ఎంతమంది ఉన్నారు? మీరు ఏ గుర్తుతో పోటీ చేస్తారు? నామాపూర్లో సర్పంచ్ అభ్యర్థులుగా నాతో పాటు ఇంకో 5, నాతో పాటు 6 అవుతాం. 6 ఉన్నారు. నా యొక్క సింబల్ వచ్చేసి ఉంగరం గుర్తు. ఈ ఉంగరం గుర్తు అనేది ఆల్రెడీ సింబల్ అనేది ప్రజల్లోకి వెళ్ళిపోయింది. 100% నా నామాపూర్ గ్రామ ప్రజల మీద నాకు విశ్వాసం ఉన్నది, నమ్మకం ఉన్నది. నా మీద వాళ్ళకు కూడా ప్రేమ ఉన్నది. తప్పకుండా నేను విజయం సాధిస్తానని తెలియజేస్తున్నా. అంటే అధికార పార్టీ అభ్యర్థిగా మీరు పోటీ చేస్తారు. అంతేకాకుండా సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి సొంత గ్రామమైనటువంటి నామాపూర్లో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడం నిజంగా గెలుస్తారనే ధీమా వ్యక్తం చేస్తారా మీరు? 100% ఖచ్చితంగా గెలుస్తా. నా నామాపూర్ గ్రామ ప్రజల సహకారంతో తప్పకుండా విన్న మిమ్మల్ని మరోసారి కలుస్తా. ఓకే, ఏం చెప్తారు చివరిగా ఎల్లుండి జరగబోయే సర్పంచ్ ఎన్నికల గురించి? మీ నామాపూర్ గ్రామస్తులకు ఏం చెప్తారు సర్పంచ్ అభ్యర్థిగా? నామాపూర్ గ్రామ సమస్యలు నాకు ఒకసారి
అవకాశం ఇవ్వండి. మీ సమస్యలు ఏవైతే ఉంటాయో నా దృష్టికి తీసుకురండి. నాకు సమస్యలు తెలుసు, దాదాపుగా నాకు ఏ సమస్యలు ఎన్నో లేవు, ప్రధాన సమస్యలు అన్నీ కూడా తెలుసు. ఇంకేదన్నా ఎక్కడైనా సమస్య ఉంటే నా దృష్టికి వచ్చినట్లయితే వాటిని తప్పకుండా నేను పరిష్కరిస్తా. మీకు ఏ రాత్రి అయినా ఏ అర్ధరాత్రి అయినా నేను మీ వెంటుంటానని తెలియజేస్తున్నా. అంటే సర్పంచ్ ఎన్నికలంటేనే ప్రధానంగా కొంతమంది గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు ప్రలోభపెట్టి మద్యానికి డబ్బులకు ప్రలోభపెట్టి ఓటర్లను ప్రసన్నం చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఇందులో మాదాసు రాజు ఏ విధంగా వెళ్ళే అవకాశం ఉంది? ప్రజాబలంతో వెళ్తారా, ఆర్థిక బలంతో వెళ్తారా? నాకు మద్యం అదేవిధంగా డబ్బు అనేది నాకు అలాంటి ఆలోచన లేదు. వాటికి నేను చాలా దూరం. ఓకే. ఇతర అభ్యర్థులు కాంటెస్ట్ చేసేటువంటి నా అపోజిట్ క్యాండిడేట్లు ఏమన్నా వాళ్ళు మద్యం కానీ డబ్బు కానీ ప్రలోభాలు పెట్టినా కూడా నా గ్రామ ప్రజలు నన్ను గుర్తిస్తారు. ఆల్రెడీ 100% నన్ను గుర్తిస్తారు. ఎందుకంటే నేను గతంలో చేసినటువంటి కొన్ని సమస్యల మీద పోరాడేటువంటి వాళ్ళకు అవగాహన ఉన్నది, వాళ్ళకి తెలుసు. వాళ్ళ యొక్క నా మీద వాళ్ళకి నమ్మకం ఉంది, వాళ్ళ మీద నాకు నమ్మకం ఉన్నది. తప్పకుండా నేను 100% ప్రజల సహకారంతో, నామాపూర్ గ్రామ ప్రజల యొక్క సహకారంతో, వారి దీవెనలతో, వారి ఆశీస్సులతో ఖచ్చితంగా నేను 100% గెలుస్తున్నా. నామాపూర్లో జరిగే సర్పంచ్ ఎన్నికల్లో ప్రచారానికి మాదాసు అనిల్ ప్రచారానికి మద్దతుగా కొంతమంది అయితే ఇక్కడ ప్రచారంలో పాల్గొన్న వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, మరికొద్ది రోజుల్లోనే సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి. ఊర్లో ఏ విధంగా ఉంది మరి? ఈరోజు ఈ నామాపూర్ గ్రామంలో సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇది కేకే మహేందర్ రెడ్డి గారి సొంత గ్రామము. గత ప్రభుత్వంలో మేము అపోజిట్ ఉన్నప్పుడు కూడా డబుల్ బెడ్రూమ్ల కోసం కానీ ఇతర సమస్యలు, నీటి సమస్యల కోసం కానీ మేము అపోజిషన్లో ఉండి నేను గత బాడీలో వార్డు మెంబర్గా చేశాను. మేము టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎన్నో వ్యతిరేక కార్యక్రమాలు ప్రజలకు అనుకూలంగా చేసినాము. మేము ఏకతాటిపై చేసి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ప్రతి సమస్యపై అవగాహనతో ఉండి పోరాటాలు చేశాము. ఈసారి విద్యావంతుడైన మాదాసు అనిల్ గారికి అవకాశం ఇచ్చి యువతకు అవకాశం ఇచ్చినట్టయితే దేశానికి పట్టుకొమ్మలు గ్రామాలలో యువతకు అవకాశం కల్పించినట్టయితే ప్రతి ఒక్క యువకుడు రాజకీయాల్లోకి వచ్చి మన గ్రామాభివృద్ధికి తోడ్పడి దేశం అభివృద్ధి చెందేలాగా కృషి చేస్తాడు. కాబట్టి విద్యావంతునికి అవకాశం ఇచ్చి సమస్యల పట్ల ఇంతకుముందు పోరాట స్ఫూర్తి ఉన్నది కాబట్టి మాదాసు అనిల్ను గెలిపిస్తారు ప్రజలు. ఎక్కడ చూసినా మాదాసు అనిల్ గెలుస్తాడు అనే మాట మాట్లాడుతున్నారు. మీ నామాపూర్ గ్రామంలో ఎక్కువ మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇందులో నుంచి మాదాసు అనిల్ సర్పంచ్గా గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? ఇప్పటి వరకైతే చాలా ఎవరు చూసినా కానీ మేము విద్యావంతునికి ఎత్తాం, మార్పు కావాలి అనేది కోరుకుంటారు. ఇది ఇలాగే కొనసాగుతుంది. మాదాసు అనిల్ విజయం తప్పనిసరిగా వరిస్తుంది. ఈ విజయం అనేది కాకుండా విజయం వరించిన తర్వాత కూడా ప్రజల నమ్మకాన్ని ఒమ్ము కాకుండా ప్రజల ప్రతి సమస్యపై పోరాడి వాళ్ళు ఈ అనిల్ అనే వ్యక్తి యువతకు మార్గదర్శకంగా నిలుస్తాడని మేము కోరుకుంటున్నాము. చేస్తాడు తప్పకుండా. మాదాసు అనిల్ అన్న ఒక అద్భుతమైనటువంటి గ్రామాన్ని అభివృద్ధి చేయాలని లక్ష్యంతో ముందుకెళ్తారు, ఒక మేనిఫెస్టోతో. అంటే దానికి ఎలాంటి స్పందన వస్తుంది? మీరు కూడా ప్రచారంలో పాల్గొంటారు కదా? అద్భుతమైన స్పందన వస్తుంది. నామపూర్లో ముఖ్యంగా కోతుల బెడద అనేది చాలా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఎల్లగొట్టి మళ్ళీ వచ్చే విధంగా కాకుండా కోతులు ఎప్పటికీ రాకుండా, మన ఇండ్ల మట్టుకు ఎప్పటికీ రాకుండా శాశ్వత పరిష్కారాన్ని లెంకగ దిశగా మేమందరం అడుగులు వేసి ఈ కోతుల సమస్య పరిష్కారానికి తప్పనిసరిగా దారి చేస్తాం తప్పకుండా. ఇది నామాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బలపరిచినటువంటి మాదాసు అనిల్ అయితే విస్తృతంగా ప్రచారం చేస్తారు. అదేవిధంగా తాను సర్పంచ్గా గెలిస్తే గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ఒక అద్భుతమైనటువంటి మేనిఫెస్టోతో ప్రజల్లోకి వెళ్తున్నారు. అదే కేకే మహేందర్ రెడ్డి స్వగ్రామమైనటువంటి నామపూర్లో ఇక్కడ రాజకీయాలు వేడెక్కుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరో 2 రోజుల్లో ఖచ్చితంగా సర్పంచ్ ఎన్నికల్లో తనను పోటీ చేస్తున్నటువంటి ఉంగరం గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని మాదాసు అనిల్ అయితే కోరడం జరుగుతుంది. కెమెరా పర్సన్ హరీష్తో ప్రశాంత్, TV8 నామాపూర్ నుంచి.